21st రోజు మార్నింగ్ టైంలో ఒక అటెంప్ట్ మర్డర్ అయింది. ఆ అటెంప్ట్ ఇన్సిడెంట్ సంబంధించి విక్టిమ్ గాయాలతో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా తన హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే తనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటారు. వివరాలకు వెళ్తే ఆ హస్బెండ్ ఆ రోజు పొద్దున 6 గంటలకు అతను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు మెదక్ జిల్లాలో మున్సిపల్ డిపార్ట్మెంట్. ఆ పర్సన్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు అతని మీద అటాక్ అయింది. కొంతమంది వ్యక్తులు కారు ఆటోలో వచ్చి అతని వెహికల్ని అడ్డగించి అతని దారుణంగా కొట్టి చంప ప్రయత్నం చేశారు. లక్కీలీ ఆ సమయంలో ఆ రోడ్డు మీద ఒక వెహికల్ తిరగడంతో ఆ వెహికల్ వాళ్ళు అక్కడ ఆపి తిరగడంతో అక్యూజ్డ్ అందరూ కూడా అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీస్ టీమ్ సీసీ కెమెరాస్ మొత్తం కూడా వెరిఫై చేసి ఆ అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. అండ్ దాంట్లో మెయిన్ రీజన్ ఇల్లీగల్ అఫేర్ బిట్వీన్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ మహేష్ అండ్ ఎవరైతే ఇప్పుడు గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడో అతని వైఫ్ మెయిన్ ఇందులో అక్యూజ్డ్ ఉన్నట్టు మనకు తెలిసింది. సో ఆ లేడీకి అక్యూజ్డ్ మహేష్కి గత 4 సంవత్సరాలుగా ఒక ఇల్లీగల్ అఫేర్ ఉంది. అండ్ దాంతో ఈ హస్బెండ్ని అడ్డు తొలగించుకొని అతని జాబ్ని తీసుకొని అతనికి వచ్చే కాంపన్సేషన్ తోటి వీళ్ళిద్దరు సెటిల్ అయినటువంటి దానితో వీళ్ళిద్దరు కలిసి ఒక 15 లక్షల రూపాయల సుపారీకి ఒక గ్యాంగ్ని మాట్లాడడం జరిగింది. ఆ గ్యాంగ్కి ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఇతని చంపాలని చెప్పేసి ఇతను వెళ్ళే రూట్ మొత్తం కూడా స్వయంగా మనకు విక్టిమ్ వాళ్ళ వైఫ్ అండ్ అక్యూజ్డ్ మహేష్ కలిసి ఆ గ్యాంగ్ మొత్తం చూపించి ఒక పథకం పని 21st రోజు మార్నింగ్ ఆ డేట్ ఫిక్స్ చేసుకుని అక్యూజ్డ్ స్వయంగా అక్కడ ఉండి అక్కడ విక్టిమ్ వాళ్ళ వైఫ్ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ఎక్కడైతే ఇంట్లో నుంచి బయలుదేరాడో ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్యూజ్డ్ ఇవ్వడంతో వాళ్ళు పరీపేట గ్రామ సమీపంలో గల ఈ ప్లేస్ లో ఎక్కడ సీతాపురం అక్కడ వాళ్ళని ఆపి ఈ అటెంప్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఈ సుపారీకి సంబంధించి ఆల్రెడీ 2 లక్షల రూపాయలు ఈ లేడీ మహేష్ ద్వారా ఆ పర్సన్ ఆ గ్యాంగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ గ్యాంగ్ లో ముఖ్యమైన పర్సన్స్ మహమ్మద్ అష్ఫక్, మహమ్మద్ ముబీన్, మహమ్మద్ యాకూబ్. ఈ గ్యాంగ్ లో మరొక 2 సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం మేము గాలించడం చేస్తూ ఉన్నాం. ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఆల్వాకు సంబంధించిన వాళ్ళు. అండ్ ఈ మహేష్ కూడా ఇదివరకు ఆల్వాలో ఉంటున్నప్పుడు వాళ్ళకి పరిచయం ఏర్పడి ఈ పనికి వాళ్ళ కరెక్ట్ గా చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి ఈ పని కోసం వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మనకి ఈ కేసు డిటెక్షన్ లో ముఖ్యమైన ఆధారాలు ఇచ్చింది సీసీ కెమెరా. మన జిల్లాలో ఆల్మోస్ట్ చాలా ప్లేస్ లో సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయబడ్డాయి. అండ్ కొన్ని ప్లేస్ లో కొన్ని వర్కింగ్ స్టేట్ లో లేవు. వాళ్ళ ఏరియాని ఈ అటెంప్ట్ కు కొన్ని గంటల ముందే వచ్చి వాళ్ళు దాన్ని ఎక్కి చేసుకోవడం, వాళ్ళంతా కూడా పథకం మొత్తం పలడం అంతా కూడా సీసీటీవీ మొత్తం రికార్డ్ అయింది. దాని ఆధారంగా వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళ ఆటో చెక్ చేస్తే వీళ్ళ దగ్గర ఆటోలో కూడా కొన్ని మార్గాలు అండ్ కార్డ్స్ అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఏవైతే కమ్యూనికేషన్ యూజ్ చేసినారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ మన ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 3-4 డేస్ కూడా చాలా కష్టంగా వాళ్ళందరూ కూడా ట్రేస్ అవుట్ చేసుకుని వాళ్ళందరూ కూడా అఫెన్స్ తర్వాత ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారనే ప్లాన్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా అప్లై చేయడం జరిగింది. అండ్ వాళ్ళు పట్టుకొని ఇందులో మెయిన్ రూల్ ఏమవుతుంది వాళ్ళంతా కూడా పట్టుకొని ప్రాపర్ గా దీన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.